వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుని ఆదుకున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. అనుచరులతో ప్రథమ చికిత్స చేయించి ఆసుపత్రికి తరలింపు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి. బాలుడిపై చిరుత దాడి, భయాందోళనలో భక్తులు. భద్రతను కట్టుదిట్టం చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడి. పవన్ కళ్యాణ్ కోసం 511 వెండి పూలతో విజయమాల. సమనస శ్రీ పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయించిన అభిమానులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడిని గమనించి సకాలంలో ఆదుకొని మానవత్వాన్ని చాటుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా నడికుడ మండలం ముస్యాలపల్లి స్టేజ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రభాకర్ అనే యువకుడు డివైడర్ పై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అదే దారిలో భూపాలపల్లిలో జరిగే బీజేపీ బహిరంగ సభకు వెళ్తున్న బండి సంజయ్ గమనించారు. రక్తం కారుతున్న ప్రభాకర్ వద్దకు వెళ్లి అనుచరులతో ప్రథమ చికిత్స చేయించారు. బండి సంజయ్ సిబ్బంది 108 కి కాల్ చేసినా రావడానికి జాప్యం కావడంతో క్షతగాత్రుడిని అత్యవసరంగా ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర చీఫ్ మానవత్వానికి పలువురు అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగానే
దొరసానిపల్లిలో నూతన మురుగు కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. దొరసానిపల్లి గ్రామ పంచాయతీలో 70 లక్షల రూపాయల వ్యయంతో మురుగు కాలువల నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో రోజుల్లో నూతన సీసీ రోడ్లు నిర్మించి దొరసానిపల్లెను అభివృద్ధిలో పయనింపజేసేలా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరమ్మ మునివర, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, పార్టీ మండల ఇన్ఛార్జ్ మార్తల ఓబుల్ రెడ్డి, ఎంపీటీసీ మేరీ అశోక్, దొరసానిపల్లె వైఎస్ఆర్సీపీ నాయకులు పునరుద్రారెడ్డి, చిన్నారెడ్డి, పాతకోట బలరాం రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలో ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన అలిపిరి నడక మార్గంలో చోటు చేసుకుంది. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద 5 ఏళ్ల బాలుడు కౌశిక్పై చిరుత దాడి చేసింది. తన తాతతో కలిసి వెళ్తున్న సమయంలో బాలుడిపై ఈ దాడి జరిగింది. బాలుడిని నోట కరుచుకొని పొదల్లోకి లాక్కెళ్లేందుకు చిరుత ప్రయత్నించగా పక్కనే ఉన్న భక్తులు, పోలీసులు గట్టిగా కేకలు వేస్తూ వెంటపడ్డారు. దీంతో చిరుత భయంతో బాలుడిని అక్కడే వదిలేసి వెళ్లింది. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే భద్రతా సిబ్బంది బాలుడిని తిరుపతి స్విమ్స్ కు తరలించారు. విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని, బాలుడికి మెరుగైన చికిత్స అందించేలా చూస్తామని వెల్లడించారు. అలిపిరి నడక మార్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎలా తెలిసిందంటే రిపీటర్లో ఉన్నటువంటి మా విజిలెన్స్ గార్డు ఆ అబ్బాయి ఏడుపులు వినిపించగా ఆ ఏడుపు వస్తుంటే అక్కడికి వెళ్తే అక్కడ అబ్బాయి పడున్నాడు. పులి అయితే లేదు, పులిని ఎవరు చూడలేదు. అబ్బాయిని తీసుకొని రిపీటర్ సేఫ్గా అక్కడ పెట్టుకొని అబ్బాయి నాకు దొరికాడు ఇక్కడ రండి అని చెప్పి వైర్లెస్ సెట్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పులి అబ్బాయిని పట్టుకొని లోపలికి వెళ్ళిందో అప్పుడే నాకు కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేశారు. నేను తిరుమలలో ఆఫీస్లో ఉన్నాను. వెంటనే సైట్ రావడం జరిగింది. నేను సైట్కి వచ్చేసరికి రిపీటర్ దగ్గర దొరికినటువంటి ఆ అబ్బాయిని అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ ఎక్కించారు. అంబులెన్స్లో ప్రథమ చికిత్స చేసి అబ్బాయికి మెడపైన ఎక్కడైతే పులి మెడపైన పట్టుకునిందో అక్కడ తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. దానికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత నేరుగా పద్మావతి చిల్డ్రన్ కార్డియాక్ సెంటర్ ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా అబ్బాయిని చూశారు. తర్వాత స్విమ్స్ నుంచి న్యూరాలజిస్ట్ను కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ గారు ఆమె కూడా వచ్చింది. న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్ ఇద్దరు చెక్ చేసి నర్వ్స్ కానీ స్పైనల్ కార్డ్ కానీ ఇంజురీ లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి అబ్బాయి చాలా కాన్షియస్గా ఉన్నాడు. చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంతా వింటూ ఉన్నాడు. చేయెత్తమంటే చేయెత్తుతున్నాడు, కాలెత్తమంటే కాలెత్తున్నాడు. కాబట్టి సిగ్నల్స్ బ్రెయిన్కు అఫెక్ట్ కాలేదు. కాబట్టి ఇబ్బంది లేదని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడు ఇంజురీ వల్ల ఇబ్బంది ఉంటుందని పరిగెత్తి ఎక్కువ అరుపులు, తర్వాత కేకలు, తర్వాత గొడవలు చేయటం వల్ల ఆ పులి ఆ అబ్బాయిని రిపీటర్ ఉంది, అక్కడ రిపీటర్ స్టేషన్ ఉంది, అక్కడ వదిలేసినట్టుంది. వదిలేసింది ఎలా తెలిసిందంటే రిపీటర్లో ఉన్నటువంటి మా విజిలెన్స్ గార్డు ఆ అబ్బాయి ఏడుపులు వినిపించగా ఆ ఏడుపు వస్తుంటే అక్కడికి వెళ్తే అక్కడ అబ్బాయి పడున్నాడు. పులి అయితే లేదు, పులిని ఎవరు చూడలేదు. అబ్బాయిని తీసుకొని రిపీటర్ సేఫ్గా అక్కడ పెట్టుకొని అబ్బాయి నాకు దొరికాడు ఇక్కడ రండి అని చెప్పి వైర్లెస్ సెట్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పులి అబ్బాయిని పట్టుకొని లోపలికి వెళ్ళిందో అప్పుడే నాకు కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేశారు. నేను తిరుమలలో ఆఫీస్లో ఉన్నాను.
వెంటనే సైట్ రావడం జరిగింది. నేను సైట్కి వచ్చేసరికి రిపీటర్ దగ్గర దొరికినటువంటి ఆ అబ్బాయిని అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ ఎక్కించారు. అంబులెన్స్లో ప్రథమ చికిత్స చేసి అబ్బాయికి మెడపైన ఎక్కడైతే పులి మెడపైన పట్టుకుందో అక్కడ తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. దానికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత నేరుగా పద్మావతి చిల్డ్రన్ కార్డియాక్ సెంటర్ ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా అబ్బాయిని చూశారు. తర్వాత స్విమ్స్ నుంచి న్యూరాలజిస్ట్ను కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ గారు ఆమె కూడా న్యూరాలజిస్ట్, ఆమె కూడా వచ్చింది. న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్ ఇద్దరు చెక్ చేసి నర్వ్స్ కానీ స్పైనల్ కార్డ్ కానీ ఇంజురీ లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి అబ్బాయి చాలా కాన్షియస్గా ఉన్నాడు. చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంతా వింటూ ఉన్నాడు. చేయెత్తమంటే చేయెత్తుతున్నాడు, కాలెత్తమంటే కాలెత్తుతున్నాడు. కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని, ఆయన ఆశయం నెరవేరాలని, రాష్ట్రంలో న్యాయబద్ధ పాలన రావాలని ఆకాంక్షిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన అభిమానులు వెండి పూలతో ప్రత్యేక విజయమాలను తయారు చేయించి ప్రత్యేక పూజలు చేయించారు. పవన్ కళ్యాణ్ మెడలో అలంకరించడానికి ఆయన అభిమానులు 511 వెండి పూలతో అత్యంత సుందరంగా విజయమాలను తయారు చేయించారు. అమలాపురం మండలం సమనస శ్రీ పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారాహి నవరాత్రి దీక్ష ప్రారంభం సందర్భంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారి అనుగ్రహం పవన్ కళ్యాణ్ కు పరిపూర్ణంగా లభించాలని ఆకాంక్షిస్తూ ఆవాహన చేసి విజయమాలకు ప్రత్యేక పూజలు చేయించారు. వారాహి దేవి అని మహానుకుంటే దక్షిణ చేయండి. దూరంగా నమస్కారం ఇక్కడ వచ్చేది పట్టుకోండి. నుంచివాడని పక్కన నుంచి ఉండడం అలాగా. ఓం వందే విశ్వాధికం శాంతమనాధిరధనం శివం. అది సమనస్ గ్రామం అండి. మామిడిపల్లి దొరబాబు నా పేరు. గ్రామ ఉప సర్పంచ్ని పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫు నుంచి నగరం జరిగింది. మా పవన్ కళ్యాణ్ గారికి అమలాపురం రావడం జరుగుతుంది వారాహి యాత్రలో. దానికోసం మేము మా ఊరు అమ్మవారి గుడిలో 511 పువ్వులతో అమ్మవారికి పూజ చేసి ఆయన అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి మేము గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నాం. విజయమాలని పవన్ కళ్యాణ్ గారికి అమలాపురం వచ్చే రోజు నాడు మేము విజయమాలను సమర్పించి ఆయన కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. జై జనసేన. మాడ్గుల పోలీస్ స్టేషన్లో ఉన్న ఎన్ఎస్యుఐ తెలంగాణ అధ్యక్షుడు బలమూరి వెంకట్ను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం పోరాడుతున్న వెంకట్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. విద్యార్థి నేతను అరెస్ట్ చేసి ఔటర్ రింగ్ రోడ్డుకి 69 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నిర్బంధించడం ఏంటి అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాము అంత తేలిగ్గా తీసుకోమని, ఇందుకు బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పరిస్థితులకి వెళ్ళిపోతామా
సరే సరే వద్దులే కూర్చోండి బాగుండదు అక్కడ వాళ్ళ ఆఫీసర్కి వస్తే వాళ్ళకి ఇబ్బంది జోడ్లీకి వచ్చినాం పెడదాకా ఏముంటారు కూర్చోండి ఇట్లా కూర్చో కూర్చోండి రండి ఇట్లా కూర్చో దెబ్బలు తాకదే దెబ్బలు తాకే ఇష్యూ ఇళ్ళకంటే ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ బాగా ఇష్యూ చేశారు. ఇంత పెద్ద లోకాలు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ పురస్కారాలకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరును మార్చడం దుర్మార్గపు చర్య అని బాపట్ల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల తువ్వ కాలువ వద్ద పఠాన్ రాజేష్ విలేకరులతో మాట్లాడుతూ దశాబ్ద కాలంగా విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహకాలుగా ఇచ్చే మెరిట్ స్కాలర్షిప్ అబ్దుల్ కలాం పేరు మీదుగా ఉన్న పథకాన్ని ఏపీ సీఎం జగనన్న ఆణిముత్యాలుగా మార్చడం విచారకరమని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ పురస్కారాలను మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరును మార్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో అబ్దుల్ కలాం పేరును మార్చడం కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందంలోనే జరిగిందనే భావం ప్రజల్లో కలిగిందని అన్నారు. ఇప్పటికైనా అబ్దుల్ కలాం పేరును కొనసాగించాలని, మహనీయులను గౌరవించాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్టా లాజర్, ఎస్వీఆర్ కుమార్, బక్కా రోసయ్య, దండు రేణుక, నళిని, చిరణ్మయ్, శాంతి, శీలం సాగర్, మత్తయ్య, రషీద్, డి రాజు, హన్ను తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ప్రతిభా పురస్కారాలుగా ఆయన పేరు మీద గత కొంతకాలంగా స్కాలర్షిప్లు అందజేస్తూ ఉంటే మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆ పేరును తీసివేసి జగనన్న ఆణిముత్యాలుగా ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. కళలు కనండి, సాకారం చేసుకోండి అంటూ ఒక ఉత్తేజపూరితమైన సందేశాన్ని ఈ భారతీయ విద్యార్థుల్లో, యువతల్లో ఆయన ఇచ్చినటువంటి విధానం మారుమోగుతూ స్ఫూర్తిని నింపుతూ ఎప్పుడు కూడా భారతదేశ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్నటువంటి మరి స్వర్గీయ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరుని తొలగించడం మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కూడా మౌలానా ఆజాద్ గారి భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా ఆజాద్ గారి పేరు మీద ఇస్తున్నటువంటి విద్యార్థుల ప్రతిభా పురస్కారాల్ని మరి ఆయన పేరు తొలగించడం, అలానే ఈ రోజున మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అబ్దుల్ కలాం గారి పేరుని తొలగించిందా? మీరు లోపాయికారి ఒప్పందంతో మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటై ఈ విధంగా మహనీయులను అవమానపరచడాన్ని మేము బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. తక్షణమే మీరు అబ్దుల్ కలాం గారి పేరుని విద్యా పురస్కారాలు పెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. ఒక ఎత్తు అయితే మరి దాన్ని కూడా అబ్దుల్ కలాం గారి పేరును మార్చి ఈ రోజున మీరు ఆణిముత్యాలుగా మీ పేరు వేసుకోవటాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఇప్పటికైనా కూడా తక్షణమే జగనన్న ఆణిముత్యాలు పేరు మార్చి అబ్దుల్ కలాం ఆణిముత్యాలుగా మరి ఆయన పేరు పెట్టాలి. కేంద్ర మంత్రులు కూడా మరి ఆనాడు బీజేపీ ప్రభుత్వం కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి స్మృతి ఇరానీ గారు మౌలానా ఆజాద్ గారి పేరు మీద ఇస్తున్నటువంటి జాతీయ విద్యా పురస్కారాలను కూడా మీరు తొలగించారు. కేంద్రమేమో మౌలానా ఆజాద్ను తొలగిస్తే ఆ స్ఫూర్తిని మీరు తీసుకొని ఈ రోజున అబ్దుల్ కలాం పేరును మీరు తీసేశారా? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై ఈ విధంగా చేయటాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం.
జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బాపట్ల నియోజకవర్గంలో 3 దశాబ్దాలుగా గెలవలేని టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ బస్సు యాత్ర చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని పార్టీ సీనియర్ నాయకుడు ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పిరి రాజశేఖర్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సీఎం జగన్ ఇసుక తరలిస్తున్నారని, టీడీపీ నేతలు అబద్ధపు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఇసుక ఎవరు అక్రమంగా అమ్ముకుంటున్నారో నిరూపించాలని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో ఏ నాయకులకు కార్యకర్తలకు దొరకని ఇసుక ప్రజలకు మాత్రం జగనన్న ప్రభుత్వంలో అవసరం మేరకు దొరుకుతుందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలబెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నక్కా ఆనందబాబు గారు 16 నెలలు జైలు చేసి వచ్చిన వాడిని తరిమి కొట్టాలని చెప్పి మాట్లాడారు. మళ్ళీ ఇవాళ ఇసుక దందా అక్కడి నుంచి చేసుకుంటున్నాడు ఆయన సూచనల మీద అని చెప్పి అనేక అసత్య ప్రచారాలు చేస్తూ వారి మీద నిందలేయటం మీకే చేతనైంది. మీరు నిజంగా మీరు చేయగలిగిన న్యాయస్థానాలు ఉన్నాయి, దాని మీద కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చు. ఎవరు చేస్తున్నారు, ఎవరి సన్నిహితంలో జరుగుతున్నాయి అని మొత్తం మీరు విచారణ చేస్తే మీరు నిజంగా తెలుగుదేశం నాయకులు అవుతారు. అంతేగాని ఊరికేదో దుష్ప్రచారాలు చేసి ఇన్ని మాట్లాడినా గతంలో అన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఇక్కడ ఎవడు మాట్లాడలేరు, ఏ నాయకుడు మాట్లాడలేదనే మీ చులకన భావంతో మీరు కనుక మీరు ఆలోచన చేస్తే ఖచ్చితంగా దానికి మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో దందాగిరి చేసినా దాదాగిరి చేసినా ఎవరో ఒక నాయకులు చేసుకున్నారా, ఎవరంటే వాళ్ళు విమర్శించండి, వాళ్ళని అడగండి. అంతే తప్ప కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఒక్క కార్యకర్తకు కూడా ఒక ట్రక్కు ఇసుక కూడా కొనుక్కు తీసుకోలేదు. ఒక మంచి నాయకుడు సెకండగిరి నాయకుడైనా కూడా ఒక ట్రక్కు ఇసుకని తెచ్చుకోలేని పరిస్థితి. ఇక్కడంత స్ట్రిక్ట్గా అంత బలంగా ఒకే పద్ధతి ప్రకారంగా జరుగుతున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇసుక దందాలు జరుగుతున్నాయి అంటే ఎవరు అనుభవిస్తున్నారని మీరు నిజంగా తప్పులు చేసిన వాళ్ళ మీద విమర్శించండి, తప్పుగా బయటకు తీయండి, అది బహిర్గతపరచండే కానీ అంతేగాని మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి మీరు ఈ విధంగా దుష్ప్రచారాలు చేయటం ఎంత మంచిది కాదని తప్పుగా బయటకు తీయండి, అది బహిర్గతపరచండే కానీ అంతేగాని మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి మీరు ఈ విధంగా దుష్ప్రచారాలు చేయటం ఎంత మంచిది కాదని, రాబోయే రోజుల్లో మీరు ఇటువంటి దుష్ప్రచారాలు చేసి ఈ బాపట్లలో ఎవరు మాట్లాడలేరని చెప్పి మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రతి కార్యకర్త ఇక్కడ తిరగబడే రోజులు మీకు మీదకు ఉంది. కాబట్టి మీ భవిష్యత్తుని మీరు గ్యారంటీ చేసుకోండి, కానీ మీరు ఇచ్చి మా గ్యారంటీలు చేయాల్సిన అవసరం లేదు. మా భవిష్యత్తులో ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా మాకెప్పుడు కూడా మరి సంక్షేమాల ద్వారా కానీ అనేక రకాలుగా మాకు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బాపట్ల నియోజకవర్గంలో విమర్శించాలంటే మరి అంత చులకన భావంతో మాట్లాడటం మంచి పద్ధతి కాదని, ఇక మీదట ఏదైనా ఇట్లాంటి మాటలు జరిగితే దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖపట్నం కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని బొలెరో వాహనం ఢీకొట్టిన ఘటనలో 2 మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా షీలానగర్ స్పీడ్ వైస్ లాజిస్టిక్స్ లో పనిచేస్తున్నారు. అచ్యుతాపురంలో అభిజిత్ ఫైర్ ఎలాసిస్ కార్పొరేషన్ లోడింగ్ లో రిపేర్ చేయడానికి 5గురు వెళ్లారు. తిరిగి వస్తుండగా అతివేగంగా బొలెరో వాహనం లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సునీల్ గిరి, సాంగ్వాజ్ అక్కడికక్కడే మరణించగా మహమ్మద్ రాజు ఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. నజరుద్దీన్, ప్రమోద్ పాండేలకు స్వల్ప గాయాలయ్యాయి. బీహార్కు చెందిన వీరందరూ హెచ్పీసీఎల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రం నుంచి కోలార్కు గంజాయి తరలిస్తున్న సూర్య, హేమలత నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించారు. నిందితులు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్లో ఇటుకల బట్టి వద్ద కార్మికులుగా పనిచేస్తున్నారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా అటవీ ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ 40,000 విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం. జూన్ 26వ తేదీ అంతర్జాతీయ
మారక ద్రవ్యాల వినియోగము, వాటి యొక్క అక్రమ రవాణా వ్యతిరేక దినం కారణంగా, అంటే వరల్డ్ డ్రగ్ డే జూన్ 26 కావడంతో ప్రభుత్వం వారి యొక్క మా యొక్క తిరుపతి జిల్లా డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వారైన ఏ రాజేంద్ర గారి యొక్క ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక డ్రైవ్ని గంజాయి సంబంధిత నేరాలపైన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ డ్రైవ్లో భాగంగా ఈ రోజున గూడూరు రైల్వే స్టేషను, బస్ స్టాండ్ లాంటి ప్రదేశాల్లో మా గూడూరు ఎస్సీబీ టీం, అట్లానే వెంకటగిరి ఎస్సీబీ టీం వారు జాయింట్గా గంజాయి అక్రమ రవాణా పైన దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో గూడూరు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతంలో 4 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులైన సూర్య, హేమలత అనే దంపతులిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ యొక్క విచారించి వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. వీరి దగ్గర ఉన్న 4 కేజీల గంజాయి కూడా 40,000 రూపాయల విలువ ఉంటుంది. ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రంలోనే, వాళ్ళ యొక్క సొంత రాష్ట్రంలోనే కొనుగోలు చేసి కేజీ 5,000 చొప్పున, అంటే 20,000 రూపాయలు కొనుగోలు చేసి దాన్ని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఈ ఇటుక బట్టి తయారు చేసి ఇటుకలు తయారు చేసే కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఆ తోటి కార్మికులకి, చుట్టుపక్కల వ్యక్తులకి ఈ గంజాయిని వీరు అమ్ముకుంటూ ఉంటారు. వారిని అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేసి గౌరవ గూడూరు మేజిస్ట్రేట్ వారి యొద్ద ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారికి ఇనిషియల్గా 15 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఎవరైనా కూడా గంజాయిని కలిగి ఉన్న, రవాణా చేసిన, అమ్మిన మీ దృష్టికి వస్తే దయచేసి మా గూడూరు సెబ్ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఫోన్ నంబర్ 94 40 90 25 13. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని శాంతిపురం మండలం బోయినపల్లికి చెందిన శివరాంగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవి సైడ్ రవి సైడ్ 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 రా బాబు సైడ్. నేను ఫోన్ చేస్తే ఆయన 2 సార్లు ఎత్తలేదు. బోయినపల్లి పట్టండప్పా, రాండప్పా. పట్టన్నా
అది పైన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుని ఆదుకున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. అనుచరులతో ప్రథమ చికిత్స చేయించి ఆసుపత్రికి తరలింపు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి. బాలుడిపై చిరుత దాడి, భయాందోళనలో భక్తులు. భద్రతను కట్టుదిట్టం చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడి. పవన్ కళ్యాణ్ కోసం 511 వెండి పూలతో విజయమాల. సమనస శ్రీ పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయించిన అభిమానులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.